ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఒక డిజైన్ అంటే ఏంటి, ఒక ప్లానింగ్ ఎలా చేయాలి, ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్లానింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. అంతకుముందు మనం అసలు డిజైన్ అంటే ఏంటి, అసలు డిజైనింగ్ ఎలా చేయాలి, అసలు డిజైన్ అనేది ఎందుకు ముఖ్యం అన్న దాని గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ మనం డిజైన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు డిజైన్ అంటే ఏంటి, డిజైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను డిజైన్ గురించి ఒక వీడియోలో మాట్లాడితే మీకు అర్థం కాదు గైస్. అంటే డిజైన్ అనేది చాలా మీనింగ్స్ ఉంటాయి. మీరు గూగుల్ ఎత్తుకున్నా కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తున్నాడు. ఒక సక్సెస్ఫుల్ పీపుల్ కూడా, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ కూడా వాళ్ళకి వాళ్ళ డెఫినేషన్ ఉంటుంది డిజైన్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఎలా అచీవ్ అయ్యారో దాని తగ్గ వాళ్ళు డిజైన్ గురించి డెఫినేషన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు డిజైన్ అంటే నేను ఒక రోజు చెప్పినా కూడా సరిపోదు. సో మనం షార్ట్ గా తెలుసుకుని ఇంటీరియర్ డిజైన్ లోపలికి వెళ్ళిపోదాం. అసలు డిజైన్ అంటే ఏంటి? ఇప్పుడు డిజైన్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అయినా, ఒక వస్తువు అయినా, ఏదైనా అవ్వచ్చు, బండి అవ్వచ్చు, ఏదైనా ఒక బొమ్మ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది తయారు చేసే ముందు దాన్ని మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం, ఎలా ఊహించుకుంటున్నాం, ఎలా రీసెర్చ్ చేసి దాన్ని ప్లాన్ చేసి ఊహించుకుని దాన్ని ఎలా కడతాం అన్నది ఇంపార్టెంట్. సో ఇది డిజైన్ అనే దానికి చాలా సింపుల్ డెఫినేషన్. అసలు డిజైన్ అంటే ఏంటని స్టీవ్ జాబ్స్ ప్రకారం మన డిజైన్ అంటే ఏంటంటే, డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది కాదు ఇంపార్టెంట్. అది ఉండొచ్చు కాదను, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అది ఎలా పనిచేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. డిజైన్ అనేది ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డిజైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, డిజైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి, దాన్ని సాల్వ్ చేసేది ఈ డిజైనే. మీరు ఊరికే ఒక వస్తువుని క్రియేట్ చేసి అది నా సమస్యలని తీర్చేస్తుంది అంటే అది కష్టం. మన ఏ వస్తువు అయినా సరే, చిన్న రబ్బర్ బ్యాండ్ నుంచి పెద్ద ఇంజిన్ అయినా సరే డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, డిజైన్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. యూజర్ ఫ్రెండ్లీ అంటే మనకి ఈజీగా ఉండాలి, మనకి వాడుకోవడానికి ఒక ఫ్రెండ్లీ ఆప్షన్ లాగా ఉండాలన్నమాట. యూజర్ ఫ్రెండ్లీ అంటే నాకు తెలుగులో ఏమంటారో తెలీదు, కానీ నేను చెప్తున్నా మీకు అదేంటో అర్థమై ఉంటుంది. సో డిజైన్ గురించి మనకి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మన ఇంటీరియర్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంటీరియర్ డిజైనింగ్ లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే రెండు విషయాలు గైస్. అంటే చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి కాదన్ను. ఇంటీరియర్ డిజైనింగ్ లో చేసే ముందు, అది ముఖ్యంగా ప్లానింగ్ చేసే ముందు మీరు చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఒకటి ఫంక్షన్, ఇంకోటి ఏంటంటే క్రియేటివిటీ. ఈ ఫంక్షన్ క్రియేటివిటీ రెండు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఒక స్పేస్ ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్ లో ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్ మీకు ఎలా కనిపిస్తుంది దానికంటే అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీ డైలీ లైఫ్ కి అది ఎంత ప్రాక్టికల్ గా ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫంక్షన్. ఒక ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్ అనేది మీరు ఆ టర్మ్ వినుంటారు. పెద్ద ఆర్కిటెక్టో డిజైనరో అది కాయిన్ చేసిన టర్మ్. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫంక్షన్ అనేది దాని గురించి తెలుసుకున్నాం కదా. అదేలాగా ఇప్పుడు ఆ ఫంక్షన్ మనకి ఎలా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక డిజైన్ మనకి ఎలా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక స్పేస్ లో అక్కడున్న మనుషులు వాళ్ళకున్న అవసరాలని, వాళ్ళ లక్ష్యాలని కలుసుకోగలుగుతున్నారా లేదా అన్నది మీరు చూసుకోవాలి. అంటే అక్కడున్న డిజైన్ గానీ, అక్కడున్న స్పేస్ గానీ వాళ్ళకి సమర్థవంతంగా ఉందా, అందుబాటులో ఉందా, అనుకూలంగా ఉందా, తొందరగా చేయగలుగుతున్నారా ఆ పనులు. ఎందుకంటే ఆ డిజైన్ బట్టే వాళ్ళ పనులు ఎంత తొందరగా చేస్తున్నారా, ఎంత ఈజీగా చేస్తున్నారా, ఎంత సౌకర్యంగా చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే డిజైన్ బట్టే ఉంటుంది అది. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు, డిజైన్ అనేది ఎలా అంటే నేను కాదు, స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు, డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది అన్నకంటే ఎలా అది పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫంక్షన్ ఒక ఇంపార్టెన్స్ అనమాట. అదేలాగానే ఇప్పుడు క్రియేటివిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కొత్త ఐడియాస్ ని జనరేట్ చేయడం. ఇప్పుడు మన ఇంటీరియర్ డిజైనింగ్ లో కలర్స్ కానీ, షేప్స్ కానీ, ఫామ్, టెక్స్చర్ ఇలాంటి వాటి గురించి మనం చాలా చదువుతాం. వీటితో ఆడుకోవడం అనమాట. ఆడుకోవడం అంటే వీటితో డిజైన్ చేయడం. అంటే వీటితో ఎలా మనం డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నాం, మనం యూనిక్ గా డిజైన్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే క్రియేటివిటీ అంటే ఏంటంటే, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా చేయడం అనమాట. అంటే కానీ మనం కొత్తగా చేసినంత మాత్రం అన్నా అది క్రియేటివిటీ అని చెప్పలేము. ఎందుకంటే అది జనానికి ఉపయోగపడాలి, ప్రకృతికి హాని కలిగించకూడదు. ఇవన్నీ చూసుకోవాలి. ఇదే ఫంక్షన్ కింద వస్తుంది ఇప్పుడు. సో క్రియేటివిటీ అన్న, ఫంక్షన్ అన్న, రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడమే ఒక డిజైన్ అన్నమాట. మీరు జస్ట్ ఫంక్షన్ మాత్రం, ఒక ఉపయోగకరం దానిపైన మాత్రం ఫోకస్ పెట్టారనుకోండి, అక్కడ క్రియేటివిటీ లేదు. అది ఆ డిజైన్ కూడా పెద్దగా మనం అట్రాక్టివ్ గా ఉండదు.
అదేలాగానే మనం ఒక డిజైన్ ని మనం కొత్తగా తయారు చేస్తున్నాం, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఆ డిజైన్కి అర్థం లేదు. సో మనం డిజైన్ అంటే ఏంటంటే రెండు మనం కలిపి చేయడమే ఒక డిజైన్ అనమాట. సో ఈ రెండు విషయాలు మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిజైన్ అనేది మనకి మ్యాచ్ అవుతుందా లేదా అని మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదో కొట్లోకి వెళ్ళాం, ఇది ఏదో బాగుంది చూడడానికి, ఫోటో ఫ్రేమ్ బాగుంది, బాగా అందంగా ఉందంటే తప్పకుండా అందంగానే ఉంటుంది, కాదన్ను. కానీ అది మన ఇంట్లో ఉన్న వాతావరణానికి, అంటే మన ఇంట్లో ఉన్న ఆ ఇంటీరియర్ ఎన్వైరన్మెంట్ కి సెట్ అవుతుందా లేదా, అక్కడున్న చుట్టూ ఉన్న డిజైన్ కి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది మనం తప్పకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, షాప్ లో చూసాం ఇది బాగుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, వాడి షాప్ వాడు కూడా అవునండి చాలా బాగుంటది మీ ఇంటికి అని చెప్తాడు. వాడు మన ఇంట్లో చూసి కూడా ఉండడు వాడు మన ఇల్లు ఎలా ఉంటుందని. కానీ వాడు ఏమంటాడు, చాలా బాగుంది పెట్టుకోండి అంటాడు. కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాక తెలుస్తుంది అది దాని ఎఫెక్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణానికి అది సెట్ అవ్వదు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం ఏంటంటే, చుట్టూ ఉన్న డిజైన్స్ కి అది సెట్ అవుతుందా లేదా అన్నది మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి. అదేలాగానే మీరు ఏదైనా ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా, ఏదైనా ఒక ఆర్ట్ పీస్ తీసుకున్నా, ఏదైనా ఒక డిజైన్ తీసుకున్నా, అది మన ఇంట్లో సంబంధించినట్టు ఉందా లేదా, అర్థం అవుతుందా లేదా, ఆ డిజైన్ కి మనకి సెట్ అయిందా లేదా అనేది మనం చాలా ముఖ్యంగా చూసుకోవాలి. అదేలాగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాంట్ పాట్ తీసుకున్నారు, ఒక పూల కుండి తీసుకున్నారు, ఫ్లవరింగ్ ప్లాంట్ అనుకోండి. ఆ ఫ్లవరింగ్ ప్లాంట్ చూడడానికి బాగుంది, నా ఇంట్లో కూడా బాగుంది, అలా అని చెప్పేసి మీరు కొని పెట్టుకున్నారనుకోండి, అక్కడున్న వాతావరణానికి ఆ మొక్క తట్టుకునే శక్తి ఆ మొక్కకు ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. వాటికి కరెక్ట్ గా ఎండ తగులుతుందా లేదా, అది ఇండోర్ ప్లాంటా అవుట్డోర్ ప్లాంటా, వాటికి ఎంత ఎండ అవసరం, అక్కడున్న అట్మాస్ఫియర్, అక్కడున్న గాలి వెంటిలేషన్ ఆ మొక్కకి సరిపోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది అనే దానికంటే ఎలా పనిచేస్తుంది అనే దానిపైన మనం దృష్టి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లానింగ్ లోపలికి వెళ్దాం. సో ఇదొక సింపుల్ ప్లాన్ అనమాట. ఈ సింపుల్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, పెద్ద క్రియేటివిటీ ఏం లేకుండా జస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ తో ఉన్న ఒక ప్లాన్ అనమాట. ముందే చెప్పేస్తున్నాను, ఈ ప్లాన్ వచ్చి వాస్తు ప్రకారం లేదు, అది ముందే చెప్పేస్తున్నాను. జస్ట్ మీకు అర్థం అవడం కోసం, ఒక స్పేసెస్ ఫ్లో ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా ఉంటుంది అని తెలియడానికి కోసం నేను మీకు ఒక సింపుల్ ప్లాన్ చూపిస్తున్నాను. సో ఈ పింక్ కలర్ గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఈ పింక్ కలర్ గా ఉన్న ఇవన్నీ కాలమ్స్ అనమాట. సో ఇక్కడ ఈ కాలమ్స్ పైన మనం పెద్దగా దృష్టి పెట్టక్కర్లేదు ప్రస్తుతానికి. సో ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి వెరండాలో మనం ల్యాండింగ్ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్, ఇది డ్రాయింగ్ రూమ్ అనమాట. ఈ డ్రాయింగ్ రూమ్ లో ఏముందంటే, ఒక సోఫా సెట్ ఉంది, ఒక టీవీ యూనిట్ ఉంది, ఒక టీపాయ్ ఉంది, ఒక చిన్న షెల్ఫ్ లాంటిది ఉంటుంది. ఒక చిన్న షెల్ఫ్, ఒక 3 feet హైట్గా, ఒక చిన్న 2 feet 6 inches హైట్గా ఒక చిన్న షెల్ఫ్ ఉంటుంది. దీనిపైన ఏదైనా బొమ్మ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. సో డ్రాయింగ్ రూమ్ నుంచి వచ్చేసరికి ఇక్కడ లివింగ్ ఏరియాలో ఇది పార్టీషన్ వాల్, ఇది గోడ కాదు, పార్టీషన్ వాల్. ఎందుకంటే నాకు ఈ సోఫా వెనకాల సైడ్ కనపడడం నాకు ఇష్టం లేదని నాకు అనిపించింది. సో నేను ఎలాగో లివింగ్ ఏరియాకి డైనింగ్ ఏరియాకి ఒక చిన్న సెపరేషన్ ఉండాలి కాబట్టి ఒక చిన్న పార్టీషన్ వాల్ పెట్టాను. ఈ పార్టీషన్ వాల్ కూడా ఏంటంటే, మీరు వుడెన్ పార్టీషన్స్ తో చేసుంటారు, ఒక షెల్ఫ్ లాగా ఉంటుంది, చిన్న షో పీసెస్ అన్ని పెట్టుకోవడానికి. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న లైన్ లాగా డ్రా చేశాను అనమాట. సో ఇది ఒక సోఫా సెట్, ఇది ఒక టీపాయ్, ఇది ఒక వచ్చేసి ఒక టీవీ యూనిట్, ఇది ఒక టూ చిన్న షెల్ఫ్స్. ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, విండోస్ పెట్టాను కాబట్టి ఒక ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఎలాంటి ప్లాంట్స్ అంటే సన్లైట్ చాలా తక్కువ తీసుకునే ప్లాంట్స్ అనమాట. అలాంటి ప్లాంట్. ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ ఏరియా, ఇక్కడికి వచ్చేసరికి కిచెన్, ఇక్కడ ఏంటంటే కుకింగ్ ఏరియా, ఇది వచ్చి వాష్ ఏరియా, ఇక్కడ వచ్చి కాఫీ మేకర్ కానీ గ్రైండర్ కానీ, ఇది రెఫ్రిజిరేటర్. ఇలా వచ్చేసా అనుకోండి, ఇక్కడ లివింగ్ ఏరియా, ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే కిచెన్. తర్వాత ఇక్కడ యూటిలిటీ అనమాట. ఈ యూటిలిటీ ఏంటంటే జస్ట్ అక్కడ వాష్ చేయడానికి, ఇది వాషింగ్ మిషన్, ఇదేంటంటే మాసిన బట్టలు వేయడానికి ఒక యూటిలిటీ ఏరియా. దీని సైజ్ వచ్చేసి 10 feet by 6 feet. సో ఈ డ్రాయింగ్ రూమ్ వచ్చేసి 10 feet by 14 feet ఇచ్చాను. లివింగ్ ఏరియా డ్రాయింగ్ రూమ్ ఏరియా కన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి 16 feet 6 inches into 10 feet 4 inches. సో అన్ని డైమెన్షన్స్ అన్ని మనకి తగ్గట్టే ఉంటుంది అనమాట, మన ఫంక్షన్ కి తగ్గట్టే ఉంటుంది అనమాట. సో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఏం కాదు. ఇది ఒక 1 BHK గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ డోర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే 2 sliding doors. ఈ 2 sliding doors నుంచి ఇలా వచ్చాం అనుకోండి, ఇక్కడ ఓపెన్ సిట్అవుట్, ఇక్కడ కూర్చోడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా, ఇక్కడ కూర్చోడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా, ఇక్కడ రైలింగ్ ఇచ్చేసాను అనమాట. ఇది ఒక ఓపెన్ సిట్అవుట్, అంటే ఇది బాల్కనీ కాదు, ఒక ఓపెన్ సిట్అవుట్.
అంటే ఇది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చి స్టేర్ కేస్, ఇది వచ్చి టెర్రస్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పూజ రూమ్ ఎదురుగా నాకు డైనింగ్ ఏరియా కానీ ఏది పెట్టడం ఇష్టం లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ రూమ్ అనేది వాస్తు ప్రకారమే ఉండాలి కాదన్ను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇది ఒక పూజ రూమ్ని ఇండివిజువల్ ప్లేస్గా మార్చేసాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని కాదు, సింగిల్ బెడ్రూమే. అండ్ ఇంకోటి బెడ్రూమ్కి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి టీవీ యూనిట్ కూడా పెద్దగా ఇచ్చాయి. అండ్ మన టీవీ కొనే సైజ్ కూడా పెద్దగా ఉండాలన్నమాట. అండ్ దిస్ ఇస్ కాల్డ్ వాక్ ఇన్ వార్డ్రోబ్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి బాత్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ ఏరియా ఉంటుంది. అండ్ ఏంటంటే మీరు ఫంక్షన్ ప్రకారం చూస్తే అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ మీరు ల్యాకింగ్ ఏంటంటే మీరు పెద్దగా క్రియేటివిటీ అనేది ఉండదు. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే క్రియేటివిటీ అనేది ప్లానింగ్లోనే ఎందుకు అవసరం, మన ఇంటీరియర్స్లో చేసుకోవచ్చు కదా అంటే క్రియేటివిటీ అనేది ప్రతి డిజైన్లోనూ ఉంటుందండి. సో ఇది క్రియేటివిటీ లేకుండా జస్ట్ ఒక బాక్స్ బేసిక్ లెవెల్ ప్లానింగ్ అనమాట. ఇందులో ఉండగలమా అంటే తప్పకుండా ఉండగలం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫంక్షన్ అనేది చాలా బాగుంది ఈ ప్లాన్లో, కానీ ఏంటంటే వాస్తు ప్రకారం లేదు, అదొకటే డిసడ్వాంటేజ్. వాస్తు గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంతసేపు మనం ఫంక్షనల్ ప్లాన్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మనం క్రియేటివ్ ప్లాన్ గురించి మాట్లాడదాం. సో అక్కడ ఫంక్షన్ ప్లాన్లో ఫంక్షనాలిటీ బాగుంది కానీ క్రియేటివిటీ అనేది మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి క్రియేటివిటీ అనేది ఉంది కానీ ఫంక్షన్ అనేది అస్సలు లేదు. ఇది ఒక స్వస్తిక్ సింబుల్ని ఇన్స్పైర్గా చేసుకుని నేను చేశానండి. అంటే ఇప్పుడు స్వస్తిక్ సింబుల్లో తప్పేం లేదు, స్వస్తిక్ సింబుల్ని ఇన్స్పైర్గా చేసిన చాలా డిజైన్స్ ఉన్నాయి. అది మనకు ఏది ఎక్కడ వాడాలో మనకు తెలియాలి. సో ఈ స్వస్తిక్ సింబుల్ని మన ప్లాన్గా వాడుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్లేసులకి హౌస్గా మనకి అసలు సెట్ అవుతుంది అనమాట. కాకపోతే మనం మ్యూజియంస్లో కానీ ఏదైనా కమర్షియల్ ప్లేసెస్లో కానీ ఈ స్వస్తిక్ సింబుల్ని మనం ఒక ప్లాన్గా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ప్లాన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి వరండా కాదు సారీ, ఇది వచ్చి 3 steps వచ్చినాయి. 4th స్టెప్ వచ్చి ఇక్కడ ల్యాండింగ్, ఇక్కడ ఎంటర్ అవుతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ డ్రాయింగ్ రూమ్. ఈ డ్రాయింగ్ రూమ్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ టీవీ యూనిట్కి డ్రాయింగ్ రూమ్ సోఫా సెట్కి మనకి డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. డిస్టెన్స్ ఎక్కువ అయినప్పుడు ఇక టీవీ యూనిట్ పెద్ద చేయాలి కదా, టీవీ యూనిట్ పెద్ద చేస్తే విండోస్ చిన్నది అయిపోతుంది. అలా సో ఇక్కడ మనం ఆలోచించాలన్నమాట, ఒక ప్లానింగ్ ఎలా చేస్తున్నాము. ఇంత దూరం నుంచి మన టీవీ చూస్తే మన కళ్ళకి అంటే ఇంత పెద్ద ప్లేస్ ఉంది, టీవీ స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రాయింగ్ రూమ్ కన్నా లివింగ్ రూమ్ కన్నా డ్రాయింగ్ రూమ్ చాలా పెద్దగా ఉంది. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ హౌస్లోనూ ఇంత పెద్ద కారిడార్ అనేది వేస్ట్ అనమాట. సో ఈ హౌస్ కారిడార్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నాం, అది బాగానే ఉంది. లివింగ్ రూమ్ అనుకోండి, ఇక్కడ 4 sides డోర్ ఇచ్చేసాను కాబట్టి టీవీ యూనిట్ క్రాస్గానే పెట్టాలి. సో టీవీ యూనిట్లో క్రాస్గా పెట్టాలి కాబట్టి సోఫా ఇక్కడ పెట్టేసి టీవీ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇక్కడ ఫ్లో అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అప్పుడు టీవీ చూసుకునే వాళ్ళకి ఊరికే అడ్డొస్తానే ఉంటుంది అనమాట. అదొకటే కాదు, ఎవరు టీవీ యూనిట్ అనేది ఇలా ప్లేస్ చేయరు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ బ్లూ కలర్గా ఏదైతే ఉందో అదే టీవీ అనమాట. సో ఈ ప్లాన్ అనేది చాలా రాంగ్. అంటే నేను స్వస్తిక్ సింబల్ని తప్పు పట్టట్లేదు, అంటే ఈ ప్లానింగ్ అనేది ఈ స్వస్తిక్ సింబల్లో ఇలా సెట్ అవ్వదు. ఒకవేళ సెట్ అయినా కూడా అదైనా కమర్షియల్ ప్లేస్కో లేదా మ్యూజియంకో ఇలాంటి వాటికి సెట్ అవుతుంది. అంటే మన హిందూ రిలీజియన్లో ఉన్న వస్తువుల్ని మనం ప్లానింగ్కి వాడుకోలేమా అంటే తప్పకుండా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూసారనుకోండి, అందులో త్రిశూల వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. అంటే త్రిశూలం షేప్లో ఎలా మన ప్లాన్ చేసి అటాక్ చేస్తున్నారు అనేది. సో అది రెసిడెన్షియల్ ప్లేస్ కాదు అది, కానీ బట్ ఇట్ స్టిల్ కైండ్ ఆఫ్ ప్లానింగే కదా, అక్కడ ప్లానింగ్ అనేది వర్కౌట్ అయింది కదా. సో ఈ స్వస్తిక్ సింబల్ని మనం వేరే ఎలాగైనా వాడుకోవచ్చు, అర్థమైందా. సో మన ప్లానింగ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి స్టేర్ కేస్ అనమాట. ఇలా స్టేర్ కేస్కి పైకి వెళ్ళి టెర్రస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఓపెన్ సిట్ అవుట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటంటే డైనింగ్ ఏరియా, ఇక్కడ కిచెన్ అనమాట. కిచెన్, ఇక్కడ యూటిలిటీ ఏరియా. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, వాషింగ్ ఏరియా ఎంత ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంటుందండి. ఎవరు హౌస్ అనేది ఇలా కట్టుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక షేప్ని చూసుకుని, ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక షేప్ని తీసుకుని మీరు ఇన్స్పిరేషన్గా ఒక ప్లాన్ చేయడం అనేది తప్పే కాదు. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఆ ప్లాన్లో ఫంక్షన్ ఉందా, ఆ షేప్లో ఫంక్షన్ ఉందా, అంటే అక్కడ కమర్షియల్ ప్లేసా, రెసిడెన్షియల్ ప్లేసా, ఇండస్ట్రియల్ ప్లేసా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా ఆ షేప్ని జస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్లాన్ వేస్తే అది తప్పు అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా. ఇప్పుడు ప్లానింగ్ అనేది వచ్చేస్తాం కిచెన్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఏంటంటే ఇక్కడ స్టడీ ఏరియా, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, యూటిలిటీ, ఇక్కడ వాక్ ఇన్ వార్డ్రోబ్, ఇక్కడ బాత్రూమ్. సారీ యూటిలిటీ కాదు, వాక్ ఇన్ వార్డ్రోబ్, ఇక్కడ బాత్రూమ్. ఈ డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉండడం వల్ల
మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అంత దూరం నడవాలి. ఇప్పుడు బెడ్రూమ్ నుంచి నేను పైకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి ఇలా ఇంత దూరం నడిచి ఇలా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి డైనింగ్ రూమ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాలి. సో ఎలాంటి ప్లాన్ మనం కమర్షియల్ యూజ్గా వాడుకోవాలి, ఎలాంటి ప్లాన్ మనం రెసిడెన్షియల్ కోసం వాడుకోవాలి, ఇవన్నీ ఆలోచించాలండి. ఇవన్నీ ఆలోచించకుండా మనం ప్లానింగ్ చేయకూడదు. అర్థమైందా? సో ఇక్కడ మనకి క్రియేటివిటీ అనేది కనిపించవచ్చు, కానీ ఫంక్షన్ వైజ్ దెబ్బతింటుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఏంటి ఇప్పుడు క్రియేటివిటీ ఫంక్షన్ ఈ రెండు ఉంటేనే ప్లానింగ్ అవుతుందా అంటే తప్పకుండా ఈ రెండు ఉంటేనే ఏదైనా అవుతుంది. సో దాని తగ్గ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది, అది కూడా నేను చూపిస్తారండి. సో ఇప్పుడు మీకు ప్లాన్ కనిపిస్తుంది కదా, ఇదేదైతే ఉందో ఇది కొంచెం క్రియేటివ్గా ఉంటుంది, ఫంక్షనల్గా కూడా బాగానే ఉంటుంది. ఎలా అని చెప్తారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదైతే ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్ అనమాట, 1 2 3 4th స్టెప్లో మనం ల్యాండ్ అవుతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ వరండా. ఇక్కడికి వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసరికి లివింగ్ రూమ్ వచ్చేసింది, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డైనింగ్ ఏరియా. ఇద్దరు మాత్రం, ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి ఇద్దరికి మాత్రం మనం డిజైన్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్ అయినా సరే సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదేంటంటే ఒక 10x10 షిప్పింగ్ కంటైనర్ అనమాట. షిప్పింగ్ కంటైనర్ అంటే మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది, షిప్పింగ్ కంటైనర్స్ ఎలా ఉంటుందో అలాంటిది ఒక 10x10 కంటైనర్ అనమాట. అది నేను ఈ ఇంటికి అటాచ్ చేశాను, ఎందుకంటే నాకు ఒక డిఫరెంట్గా ఒక ఐడియా వచ్చింది కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి ఇది చిన్న వార్డ్రోబ్ ఏరియా, ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్. సో ఇక్కడ బాత్రూమ్ షవర్ క్యూబికల్ అనమాట. ఇక్కడ WC, ఇక్కడైతే మనం వాష్ బేసిన్ లాంటి సింక్ లాంటిది. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ఏంటంటే ఇది ఒక బాక్స్ షేప్లో కాకుండా ఒక ట్రయాంగిల్ షేప్లో కాకుండా ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫంక్షన్ అనేది దెబ్బతిన్నది అనమాట. ఎక్కడ మీరు చూసుకొని ఫంక్షన్ అనేది దెబ్బతినదు. డెడ్ స్పేసెస్ కూడా ఏం పెద్దగా ఏమి ఉండదు, అక్కడక్కడ ఉండొచ్చు డెడ్ స్పేసెస్. సో అక్కడ నాకు తెలిసి అంతగా లేదు. సో ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా, ఎందుకంటే కిచెన్ ఉంది ఇక్కడ పక్కన. ఈ కిచెన్ని కూడా ఇలాంటి ఒక స్పేస్ ఉంటే నేను ఎల్ షేప్గా మార్చుకున్నాను. ఇక్కడ కుకింగ్ ఏరియా, ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఇలా వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ సిట్అవుట్, ఇక్కడ దిగడానికి అనమాట గ్రౌండ్లో. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ 3 స్టెప్స్ ఇచ్చాం, 4th స్టెప్ ల్యాండింగ్. సో ఇక్కడ కూడా మనం 4th స్టెప్ నుంచి 3rd, 2nd, 1st గ్రౌండ్. అర్థమైందా? ఇది ఓపెన్ సిట్అవుట్ అనమాట. అండ్ స్టేర్ కేస్కి వచ్చేసరికి మనం ఇదేంటంటే ఏంటి స్టేర్ కేస్ ఇలా ఉంది అనుకోవచ్చు మీరు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది పైకి ఎక్కడానికి అనమాట. ఇదేంటంటే ఫంక్షన్ ప్రకారం ఆలోచించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పైకి ఎక్కుతున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కచ్చు. ఇక్కడ నుంచి మిడ్ ల్యాండింగ్, ఇది మిడ్ ల్యాండింగ్ అనమాట. ఇక్కడ నుంచి పైకి ఎక్కేసి ఇక్కడ నుంచి టెర్రస్కి వెళ్ళిపోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి కూడా పైకి ఎక్కి ఇక్కడ నుంచి టెర్రస్కి వెళ్ళొచ్చు. ఎందుకు నేను 2 ఇచ్చానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, బ్యాక్ యార్డ్లో ఉన్నాను. బ్యాక్ యార్డ్లో ఉన్నప్పుడు ముందే చెప్పేస్తున్నాను, ఇది కాంపౌండ్ వాల్ కాదు, ఇది జస్ట్ మార్జిన్ అంతే. ఇది జస్ట్ మార్జిన్, ఇది కాంపౌండ్ వాల్ కాదు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ యార్డ్ ఉంది, బ్యాక్ యార్డ్ నుంచి నేను ఇలా ఇంత దూరం వచ్చి నేను ఎందుకు వెళ్ళాలి? సో ఇక్కడే నేను ఒక స్టేర్ కేస్ ఇచ్చాను. సో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు, లేదా నేను ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇది అర్థమైందా? ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ ప్లాంటర్ బెడ్స్ అనమాట. ఇక్కడ ఏదైతే మీకు గ్రే కలర్ థిక్ సాలిడ్ కలర్ కనిపిస్తుందో ఇవన్నీ ప్లాంటర్ వాల్స్ అనమాట. ఈ ప్లాంటర్ వాల్స్ అంటే ఏంటంటే ప్లాంటర్ వాల్స్ అంటే జస్ట్ ఒక హైట్ వరకు ఉంటుంది. ఇక్కడ ప్లాంటర్ బెడ్, ఇక్కడ అంటే మొక్కలు వేసుకోవచ్చు. ఇదైతే దీని హైట్ ఎంత ఉంటుంది అంటే 1 feet నుంచి 1 feet 6 inches వరకు అలా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ నేను విండోస్ అన్ని ఇచ్చాను, బెడ్కి తగ్గ విండోస్ ఇచ్చాను, డోర్ ఇచ్చాను. సో ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లో ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ లా కనిపిస్తుంది కదా, బాక్స్ క్రాస్. ఇది ఏంటంటే ఇప్పుడు కిరాణా షాప్ లో వచ్చి చూస్తారు కదా మీరు, షాప్ లో బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఇలా ఓపెన్ చేసుకుని ఫ్లిప్ చేసుకుని లోపలికి వెళ్తారు. మళ్ళీ దాన్ని టేబుల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మళ్ళీ టేబుల్ నుంచి ఫ్లిప్ చేసుకుని పైకి తీసుకుని మళ్ళీ లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్తేటప్పుడు అది ఎందుకు చేశానంటే, ఇప్పుడు స్టడీ ఏరియా ఇక్కడ మనం ఉన్నాం, స్టడీ ఏరియాకి రావాలనుకుంటే మనం ఇలా వెళ్ళొచ్చు, లేదా బెడ్రూమ్ నుంచి రావాలంటే ఇలా వెళ్ళొచ్చు. కానీ బెడ్రూమ్ నుంచి స్టడీ ఏరియాకి రావాలంటే మళ్ళీ ఎందుకు నేను ఇలా రావాలి? సో అక్కడ అందుకే నేను ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఇచ్చా, ఫ్లిప్ లాంటిది. కిరాణా షాప్లో అంతా ఉంటుంది కదా, ఓపెన్ చేసి క్లోజ్ చేయడం. అది మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను. అప్పుడు మన స్టడీ ఏరియాకి ఇక్కడ రావచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది చైర్ అనమాట. ఇక్కడ నుంచి చదువుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో బుక్ షెల్ఫ్ విచ్ ఇస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అంటే ఈ బుక్ షెల్ఫ్ మనకి ఈ సైడ్ నుంచి కూడా అందుబాటులో ఉంటుంది, ఈ సైడ్ నుంచి కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. ఇది స్టడీ ఏరియా. ఇక్కడ నేను డైమెన్షన్స్ అన్ని స్క్వేర్ ఫీట్లో ఇచ్చాను, ఎందుకంటే ఒక్కొక్కటి డయాగనల్ షేప్స్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను లెంత్ బ్రెత్ నేను ఇవ్వలేకపోయాను. సో అందుకే నేను ఏరియా అనేది మెన్షన్ చేశాను అనమాట.
సో ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది కదా. ఇదైతే ఏదైతే ఉందో చిన్న మినీ పాండ్, ఇక్కడ ఏదైతే వాల్ కనిపిస్తుందో రీటైనింగ్ వాల్స్ అనమాట, స్టోన్ రీటైనింగ్ వాల్స్. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మినీ పాండ్ అనమాట, చిన్న పాండ్, చిన్న చేపలన్నీ ఉండడానికి. సో ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే ప్లాంటర్ బెడ్స్, ఏదైతే గ్రీన్ కలర్గా ఉందో ఇవన్నీ ప్లాంటర్ బెడ్స్. నేను ముందే చెప్తున్నాను, ఇది కూడా వాస్తు ప్రకారం లేదండి, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఒక ఫంక్షన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. జస్ట్ మనం ఈరోజు ఒక బేసిక్ టాపిక్ అనేది మనం కవర్ చేసాం అనమాట ఇంటీరియర్ డిజైనింగ్లో. ఇలాంటి టాపిక్స్ మీరు చాలా చూడాలి అనుకుంటే, అంటే ఇలాంటి టాపిక్స్ అంటే ఇలాంటిదేనా కాదు, ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఎలాంటి వీడియోస్ అయినా మీరు చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.